నేను మీ మనీషా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య విరుద్ధమైన కుట్రలకు తెరలేపిందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అప్రజాస్వామిక పాలన సాగుతుందని మండిపడ్డారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ శిబిరం ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట క్రాస్ రోడ్లో గల పీవీఆర్ గార్డెన్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని, బీజేపీ రాజకీయ వ్యూహాలను ఎండగడుతూ సుదీర్ఘంగా మంత్రి పొంగులేటి ప్రసంగించారు. ఇది నెల రోజులు అంటే ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు దాకా ఈ ఎస్ఐఆర్ దాని మీద మన గ్రామాల్లో బిఎల్ఏలు, అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలు వాళ్ళు వీళ్ళు ఈ బిఎల్ఏల యొక్క పని ఏంటంటే, నేను ఇక్కడ శాసనసభ్యుడిని పాలేరుకి. ఈ శాసనసభ్యుడిగా ప్రతి బూత్లో నేను ఈ 291 బూతుల్లో నేను తిరిగి వీళ్ళ ఓటు ఉంది వీళ్ళ ఓటు లేదు అని చెప్పి అంత టైం నేను కేటాయించలేనని నా పక్షాన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే గారి తరఫున ఒక బిఎల్ఏని ప్రతి బూత్ నుంచి ఒక బిఎల్ఏగా మీలో ప్రతి ఒక్కళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము తొండాట, ఈ ఎస్ఐఆర్ పేరుతో తొండాట ఆడటానికి తీసుకొచ్చిన ఈ ఆటని కంట్రోల్ చేసే బాధ్యత ఈ బిఎల్ఏది. ఇందులో తొండాట ఎట్లా జరుగుతుంది శ్రీరామ అని కొంతమందికి అనుమానం ఉండొచ్చు. తొండాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు మన దగ్గర ఉన్న అధికారులతోనే ముందు మ్యాపింగ్ అని ఒక మ్యాపింగ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలాయపాలెం గ్రామమే తీసుకోండి, అందుట్లో 4 బూతులు ఉన్నాయి. 1వ బూతులో ఒక 1100 ఓట్లు ఉన్నాయి అనుకోండి. ఈ 1100 ఓట్లు తిరుమలాయపాలెంలో ఉన్న దాంట్లో నిజంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ 1100లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, 2 పేర్లు వచ్చిన 2 సార్లు పేర్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇక్కడ లేని వాళ్ళ పేర్లు ఎన్నున్నాయి? ఇవి న్యాయంగా తీసేస్తే తప్పే కాదు. బిఎల్ఏలు ఎవరైతే ఓట్లు ఉన్నాయో వృత్తి రీత్యానో ఉద్యోగ రీత్యానో చదువుకోవడం కోసమో వివిధ కారణాల వల్ల వివిధ పట్టణాలలోనో వివిధ గ్రామాలలోనో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఇల్లు ఉన్నా ఇక్కడ ఓటర్లు లేడు అనేది తప్పు. అతని అడ్రస్ ఏంటంటే నాది తిరుమలాయపాలెం అని అంటాడు. యథార్థంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు తొలగించేటప్పుడు అయ్యా ఈడు ఇక్కడే ఉన్నాడని ఆధారం చూపించండి. ఆ ఊరికి పోవడానికి ఒక 2-3 రోజుల ముందునే ఇగో పలానా ఊరు ఈ టైంకి వస్తున్నాము, ఈ రోజు వస్తున్నాము అనేది ఈ బిఎల్ఓల ద్వారా తెలుసుకొని ఊళ్ళో చాటింపు చేపించండి. ఈ తప్పుడు ఓట్ల వల్ల చిత్రీకరించి దీనికి నువ్వు ఆధారాలు చూపించాలి అంటాడు. దీనికి ఆధారాలు చూపించాలి అంటే సర్టిఫికెట్ ఒకటి కావాలా. ఒకవేళ పుట్టినరోజు ఇన్ని సంవత్సరాలు అనడానికి 10th క్లాస్ సర్టిఫికెట్. అతను చదువుకోలేదనుకో అధికారులు ఉంటారు. ఈ లోపే అధికారులందరికీ ఆల్రెడీ చెప్పినాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న దగ్గరే ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని ఉపయోగించి ప్రజలలో గెలవలేని కేంద్ర ప్రభుత్వం ఈ ఓటర్ లిస్టు పేరుతో బతికున్న ఓటు కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లని లేపేస్తారు. అలా లేకోకుండా కాంక్రీట్ గోడలాగా ఆ ఓటుని కాపాడాల్సిన బాధ్యత మనందరిది. ఇక్కడ మనం దొంగ ఓటు ఎక్కించుకోవాల్సిన పని లేదు. మనకున్న ఆస్తి, మనకున్న బలం, మనకి ప్రజల్లో ఉన్న స్పందన ఉంటే చాలు. స్పందన లేని కేంద్ర ప్రభుత్వం, అధికారంలో ఉన్న పార్టీ ఈ ఎస్ఐఆర్ ద్వారా 2 రాష్ట్రాల్లో ఇప్పటికే దెబ్బేసింది. ఒకటి బీహార్, రెండోది మొన్న జరిగిన వెస్ట్ బెంగాల్. అక్కడ మమతా బెనర్జీని, ఇక్కడ బీహార్ లో ఆ పార్టీల్ని. వాళ్ళు ఏ పార్టీ అయితే వ్యతిరేకిస్తుందో
ఏ పార్టీ సభ్యులైతే కొద్దిగా తలకాయ ఎగరేస్తారో, ఏ వ్యక్తి అయితే వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తాడో, వాళ్ళకి సంబంధించిన బలంగా ఉన్న ఓట్లనే కాదు, చిట్ట చివరికి ఆ వ్యక్తి నిలబడాలనుకునే వ్యక్తి కూడా ఓటు లేకుండా చేయాలని వాళ్ళు కుట్ర పన్నుతారు. అందుట్లో నా ఓటు కూడా లేకుండా చేయాలని కూడా కుట్ర పన్నుతారు. దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత బిఎల్ఏలుగా మీదే. 15వ తారీఖు నుంచి 25వ తారీఖు 10 రోజుల ముందు ఇందాక సుధాకర్ గారు చెప్పినట్లు ప్రతి బూత్ లో ఈ రోజు నుంచి మీరు దాన్ని గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టుకోవాలి. అధికారులకు ఆల్రెడీ చెప్పాం. అధికారులు కూడా సర్టిఫికెట్ లేదన్న అవసరం అయితే అదే ఊరికొచ్చి ఆ సర్టిఫికెట్ లో ఇతరత్ర న్యాయమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారులు స్పాట్ లోనే ఇస్తారు. దొంగ ఓట్లేని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క ఓటు కూడా దొంగ ఓటు అవసరం లేదు. మనకున్న బలం, ఈ పార్టీకి ప్రజల్లో ఉన్న ప్రేమ, అభిమానం, దాని వరకు మనం కాపాడుకుంటే పర్ఫెక్ట్ గా వాళ్ళు ఎన్ని కుట్రాలు పనినా, ఎన్ని ఎత్తులు జిత్తులు పనినా, ఎంత పగట కళలు వచ్చే ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో ఇవాళ అధికారంలో పార్టీ రావాలని కలల కన్నా ఆ కలల్ని కలల్లాగానే మిగల్చాలి అంటే ఈ ఎస్ఐఆర్ అనే ఆయుధాన్ని మన మీద ఉపయోగించి వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్న దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న కాంగ్రెస్ సైనికులందరిది, మనందరిది. దాన్ని మీకు ఒక్కసారి తెలియజేయడానికే ఈ రోజు ఈ సభ యొక్క ముఖ్య గెలవరని తెలిసి కూడా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి, అంటే 11 ఓట్లు తక్కువ ఉన్నా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక ఎఫ్ఐఆర్ ఉందని, ఒక కేసు ఉందని, ఒక కేసుని చిత్రీకరించి అన్యాయంగా, అక్రమంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించారు. దీని మీద ఏఐసిసి ఎంబటే స్పందించింది. అధికారులు కూడా, ఎలక్షన్ అధికారులు కూడా వన్ సైడ్ కొమ్ము కాశారు. ఒక పనికిరాని కాగితాన్ని చూపించి ఆమెకు సంబంధం లేని ఒక కేసుని ఆమెకు అంటగట్టి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలిచి రాజ్యసభ సీటుని ఇంతకు ముందు ఓట్లు దొంగలించారు. ఇప్పుడు సీట్లను కూడా డైరెక్ట్ గా దొంగలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇక సీట్లు కూడా దొంగలించడం చేత కాకపోతే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి సంబంధించి ఇంకొక పార్టీలో ఎవరైనా గెలిస్తే వాళ్ళందరినీ కూడా కొల్లగొట్టే కార్యక్రమాన్ని సిబిఐ పేరుతోనా, ఈడీ పేరుతోనా, ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోనా, ఆ సంస్థలు ఏవైతే కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉన్న సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలను ఉపయోగించి, ఆ సంస్థల్ని అడ్డం పెట్టుకొని కేంద్రంలో అధికారం ఏ పార్టీ అయితే ఉందో ఆ పార్టీ ఈనాడు ఒక్క తెలంగాణలోనే కాదు, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పని చేస్తుంది. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మీద